హలో ఫ్రెండ్స్, దండోరా మూవీ రివ్యూ. దండోరా మూవీ ఎలా ఉంది అంటే నైస్, నాకైతే నచ్చింది. మూవీ చాలా బాగుంది. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే కులం 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 చుట్టే నడుస్తుంది కంప్లీట్ మూవీ అంతా. అలా అన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేవా అంటే అలా ఏం కాదు, మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, మనకు చాలా ఎంగేజ్ చేస్తాయి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫన్, హిలేరియస్ అండ్ ఫ్రెష్నెస్ ని మనకు తీసుకొస్తుంది. మెయిన్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ అనేది మనం ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళిపోయామా అన్నట్లు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, గిల్ట్ అనేది ఉంటుంది, రియలైజేషన్ ఉంటుంది. అలాంటి సీన్స్ కి కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ కి మనమైతే కనెక్ట్ అయిపోతాం. నేనైతే కనెక్ట్ అయిపోయా. మెయిన్ గా మూవీ యొక్క స్టోరీ ఏంటి అంటే 2004 లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ అయితే ఇది. అయితే కంప్లీట్ గా తెలంగాణ యాసలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. మనకు మంచి మంచి యాక్టర్స్, శివాజీ గారు కానివ్వండి, నవదీప్ కానివ్వండి, ఆ తర్వాత నందు కానివ్వండి, సో బిందు మాధవి కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి యొక్క యాక్టింగ్ అయితే బాగా చేయడం జరిగింది. మెయిన్ గా ఏంటంటే మూవీలో ఒక ఊర్లో ఒక పర్సన్ అయితే చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన వ్యక్తిని వాళ్ళ కులం వాళ్ళ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ దహన సంస్కారాలకి ఒప్పుకోరు. ఆ తర్వాత వేరే ఏరియా వాళ్ళు కూడా, వేరే కులవస్తులు కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఆ తర్వాత ఇది ఎలా దహన సంస్కారాలు జరిగింది, వీటి మధ్యనే ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా చాలా బాగుంటుంది. ఆ లవ్ స్టోరీ చుట్టే మూవీ మొత్తం ఉంటుంది. అండ్ మెయిన్ గా ఈ మూవీలో శివాజీ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చించి పడేశారు అసలు. శివాజీ గారి రోల్ కూడా చాలా బాగుంటుంది. మనం మంగపతిలో ఎలా అయితే సీరియస్ క్యారెక్టర్ అయితే ఎలా చూసామో, ఈ మూవీలో కూడా సీరియస్ క్యారెక్టర్ అనేది అలానే ఉంటుంది. కుల పిచ్చి ఉన్న వ్యక్తిలా తనైతే కనపడడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో తను రియలైజ్ అవ్వడము, గిల్ట్ అనేది ఉండడము, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో బిందు మాధవి గారితో ఒక సీన్ లో ఎమోషన్ అనే సీన్ అయితే చాలా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. నాకు ఆ సీన్ కూడా చాలా నచ్చింది. మూవీ మొత్తం శివాజీ గారి చుట్టే నడుస్తుంది. అండ్ ఈ మూవీలో యాక్టింగ్ అనేది చాలా, ప్రతి ఒక్కరు చాలా బాగా చేయడం జరిగింది. స్పెషల్లీ నందు యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకొక యాక్టర్ ఉంటారు, సీరియల్ యాక్టర్, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. లవ్ స్టోరీ ఉంటుంది, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బిందు మాధవ్ యాక్టింగ్ కూడా ఓకే, పర్లేదు అని అనిపిస్తుంది. అండ్ నవదీప్ గారిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడుకోలే, బట్ ఉన్నంత వరకు నవదీప్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఈ వీకెండ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మనము శంబాలా మూవీ రివ్యూ చేయడం జరిగింది. శంబాలా మూవీ కూడా చాలా బాగుంది. నిన్న నేను రివ్యూ కూడా చేయడం జరిగింది. సో నిన్న నేను సెకండ్ షో వచ్చేసి ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ కూడా నాకు చాలా నచ్చింది. సో సొసైటీకి ఇలాంటి మూవీస్ అనేది చాలా అవసరము. అండ్ ఇది కొంచెం మీకు తమిళ్ ఫ్లేవర్ తీసుకొస్తుంది, ఎందుకంటే తమిళ్ మూవీస్ కొంచెం ఇలాంటి ఫ్లేవర్ లో ఉంటుంది కదా, సో ఆ టైప్ లోనే మీకు కూడా ఇది అనిపిస్తుంది. బట్ ఈ మూవీ ఒక డైరెక్టర్ ఒక ఫస్ట్ మూవీ అంటే ఇది నాకు చాలా నచ్చింది. అండ్ స్పెషల్లీ బీజిఎం క్లైమాక్స్ లో నాకు చాలా ఆకట్టుకుంది. అండ్ దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఆ లేడీస్ కి సంబంధించి, డ్రెస్ కి సంబంధించి. అది ఈ మూవీకి రిలీజ్ ఈవెంట్ లోనే జరిగిన సంఘటన అది. సో దానిపైన చాలా మంది అయితే వీడియోస్ తీస్తున్నారు. సో అది కూడా మనం తీయడానికి ట్రై చేద్దాం. నిజం చెప్పాలంటే శివాజీ గారు చెప్పిన దాంట్లో బాధ కనిపించింది, ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది, అంతే తప్ప దొరిలాయి, ఒక 2 వర్డ్స్ దొరిలాయి, కాదనట్లేదు. అలా అంటే మూవీలోనే ఎల్ కొడక అని చెప్పి వర్డ్స్ వస్తున్నాయి, డైలాగ్స్ వస్తున్నాయి. అలాంటి వాటికి సెన్సార్ లేనప్పుడు, అలాంటి వాటికి మహిళా సంఘాలు మాట్లాడినప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకున్నప్పుడు, ఇవి ఏముంది, ఒక మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలకు అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నా ఒక ఒపీనియన్. నాకైతే మూవీ నచ్చింది, మీకు కూడా నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. సో మీలో ఎంతమంది ఈ మూవీ చూశారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ఒపీనియన్స్ ని. అండ్ ఇంతే గైస్, ఈ వీడియోకి ప్లీజ్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన కంటెంట్ అనేది చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో మనకు హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది, సో హైప్ కూడా చేయండి, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.